హెల్మెట్ పెట్టుకుని ఎక్కడికి బయలుదేరిపోతున్నాను అని చూస్తున్నారా? ఫ్రైడే తాజ్మహల్ సెలవు కాబట్టి తాజ్మహల్ బ్యాక్ సైడ్ నుంచి చూద్దామని వెళ్తున్నాను. మనం ఇక్కడ కెమెరాలు సెల్ఫీ స్టిక్లు అన్నీ పట్టుకుని ఊపుకుంటూ వచ్చేసాం, కానీ తాజ్మహల్ చూడడానికి ఉంది, మామూలుగా ఫోన్లో రికార్డ్ చేసుకోవడానికి ఉంది, కానీ ట్రైపాడ్లు కానీ సెల్ఫీ స్టిక్లు కానీ ఏమి అలౌడ్ కాదండి. ఇక్కడ రావడం అయితే వచ్చేసాం, చూసి ఎంజాయ్ చేయండి. తాజ్మహల్ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా ఈరోజు మీకు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఏదో కనపడిందని నేనేదో వెనకాల గార్డెన్ తీసేస్తామో అది తాజ్మహల్కి ఆనుకుని ఉంటుందేమో అని చెప్పి ఏదో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చాను. కానీ ఇక్కడ ఏమీ లేదు, ఎందుకు పనికిరాని గార్డెన్ ఒకటి ఉంది, దాని నిండా విచిత్రమైన అదే డిఫరెంట్ రకరకాల మొక్కలు చెట్లు ఇవన్నీ పెంచుతూ ఉన్నారు. అంతే కొంచెం ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి గట్రా గడ్డి ఉంటుంది కదా మీకు, ఆ గడ్డిలోనూ గట్రా కూర్చొని కాస్త సేద తీరొచ్చు అనమాట. ఇదిగో చూసారుగా తాజ్మహల్ కనిపిస్తుందిగా. ఓన్లీ గార్డెన్ నుంచి తాజ్మహల్ వెనక వైపు అన్నమాట. ఇది మనకి లాంగ్ లుక్లో చూడాలంటే ఫ్రంట్ గేట్ నుంచి చూడాలంటే అది లోపలంతా బిల్డింగ్స్ ఇల్లు అవి ఉంటాయి కాబట్టి కుదరకపోవచ్చు. అందుకని వెనక నుంచి వ్యూ ఒకటి కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఒక టూరిజం స్పాట్ చేసేస్తారు అంతే. బట్ నా ఫైన్ సజెషన్ ఏంటి అంటే తాజ్మహల్ని ఎవరైనా ఇండివిజువల్గా ఫోటోలు తీసేయాలి, తాజ్మహల్ ఫోటోలు మంచి డిఫరెంట్ టైమ్స్లో తీసుకోవాలనుకుంటేనే ఇక్కడికి రండి. నార్మల్ విజిటర్స్ అయితే వెళ్ళొద్దు. దీని పేరు మెహతాబ్ బాగ్, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఈ మొక్కలన్నీ కూడా ఇవి దానిమ్మ చెట్లు. ఇవేంటో గార్డెన్ లాగా పెంచుతున్నారు. దానిమ్మ మొక్కలు అందంగా వదిలేస్తే కాయలు కాసాయి. వీటిని ఏంటో మోడలింగ్ కోసం అని చెప్పి డిఫరెంట్ షేపుల్లో కట్ చేసి పెంచుతూ ఉన్నారు. దానిమ్మ చెట్లే అనుకున్నాను, కాయ చూడండి, ఇది దానిమ్మే కదా, నేను దానిమ్మే అనుకుంటున్నాను. ఆకులు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. వీటిని మళ్ళీ కట్ చేసేస్తున్నారు షేప్ కోసం అన్నమాట. ఏం లేదండి, బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఏముంది ఇక్కడ చూడడానికి? తాజ్మహల్ చూడడానికి అయితే దగ్గర అంత ఆగ్రా వరకు వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి చూస్తే సరిపోద్ది కదా. ఈ దూరంగా ఈ మధ్యలో ఈ నది ఒకటి వాటర్ ఉంటే ఇంకా బాగుండేదేమో. సమ్మర్లో అయితే అసలు మధ్యలో వాటర్ లేదు కదా రివర్లో. యమునా నది వాటర్ లేకపోవడం వల్ల చాలా చిరాగ్గా ఉంది, వెనకాల నీట్గా లేదు. అండ్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఉంది. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఈ గార్డెన్లోనే ఈ రూమ్స్ ఉంటాయన్నమాట. ఈ రూమ్స్ ఏంటంటే తాజ్మహల్ కట్టిన టైంలోనే షాజహాన్ ఆపోజిట్లో యమునా నదికి అటువైపు ఏమో తాజ్మహల్ ఉంటుంది, ఇటువైపు ఏమో బ్లాక్ కలర్ స్టోన్ తోటి ఒక కాలా మహల్ కట్టాలని అనుకున్నాడట. కాకపోతే అతని దురదృష్టమో అది చూడలేకపోవడం మన దురదృష్టమో, కానీ అది మొదలుపెట్టే టైంలోనే అతని కొడుకైన ఔరంగజేబు షాజహాన్ని హౌస్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక కన్స్ట్రక్షన్ పునాదులతోటి ఆగిపోయింది అన్నమాట. చూస్తున్నారుగా రూమ్స్ మిగిలినాయి. దాన్ని కూడా ఒక చారిత్రాత్మక ప్లేస్ కాబట్టి దాన్ని అట్లా ప్రొటెక్షన్ కోసం అని చెప్పి అట్లా బ్యారికేడ్లు అవి పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఉంటే మనకి తాజ్మహల్ లాగా ఒక బ్లాక్ కలర్ ఇంకొక మహల్ కనిపించేది, కాలా మహల్. ఇంకా అది మన బ్యాడ్ టైం. గార్డెన్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది ఈ గార్డెన్ నుంచి తాజ్మహల్ వ్యూ అన్నమాట. వీడియో అందరూ కంప్లీట్గా చూసారు కదా, ఎంజాయ్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్లు, లైక్లు, షేర్లు ఇలాంటివి ఏమైనా కొట్టాలంటే కొట్టేయండి.